హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లు థాట్స్. ఇవాళ వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అంటే ఒక 3-4 డేస్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ ఎప్పుడు అప్లోడ్ చేశానో కూడా తెలియట్లేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను. అంటే చేసే ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట. వంట ఏదో చేసుకున్నాక బొమ్మ చేసేసేయాలన్నట్టుంది. వీడియో చేసి పెట్టే అంత టైం లేదు. ఇప్పుడైతే ఒక మంచి స్పెషల్ రెసిపీ ఏంటంటే మినప్పిండితో అంటే మినప్పప్పుతో, దాని పేరేం పెట్టానంటే మినపాపాలు అని పెట్టాను. మినపాపాలు ట్రై చేసేయండి. ఆల్రెడీ మీరు thumbnail చూసేసే ఉంటారు కదా. గమ్ముగుండు. మినపాపాలు వీడియోలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూసేయండి, సూపర్గా ఉంటుంది. సింపుల్గా చిన్న వీడియో చేసేస్తాను. మరి ఎందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపాపాలు చేయడానికి నానపెట్టిన మినపప్పు తీసుకున్నాను. నేను ముందుగానే ఒక 4 hours ముందుగానే నానపెట్టాను. ఇదేంటంటే నేను పొట్టుపప్పు తీసుకున్నాను. అంటే పొట్టుపప్పుని దబ్బలు చేసి ఉంటారు కదా, ఈ విధంగా చూడండి. ఇదండి, ఈ విధంగా ఉంటుంది పొట్టు. ఆ పప్పు తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. దీన్నైతే కొంచెం ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంటే మనం దోశ వేస్తాం కదా, ఆ టైప్లో దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను. చూడండి, ఇట్లా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ వాటర్ కాకుండా ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి, మొత్తం ఈ విధంగా పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉందో బ్యాటర్ అనేది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. అంటే మన టేస్ట్కి ఎలా అయితే సరిపోతుందో అంత వేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, లేదా కరెక్ట్గా వేసుకోండి. అది మనం 1/2 teaspoon 1/2 teaspoon అంటే వాళ్ళు ఎంత చేసుకుంటారో మనకు తెలియదు కదండి, అందుకోసం అలా చెప్తున్నా. ఇది మాత్రం చిటికెడలో సగం చిటికెడు అనుకోండి సోడా ఉప్పు. అది ఆప్షనల్, అసలు టోటల్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర, చాలా బాగుంటుందండి స్మెల్, కాబట్టి వేసుకోండి. లేదంటే ఒక రౌంతా క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా నురగ ఎలా వస్తుందో. ఎక్కువసేపు నానింది ఇది, అంటే 5 hours పైనే, అంటే ఒక నైట్ మొత్తం నానింది అనుకోండి, ఓవర్ నైట్ అలా నానింది. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి జీలకర్ర వేసిన తర్వాత. మీరు కావాలంటే ఈ ప్లేస్లో సోంపు కానీ, లేదంటే ఏమంటారు లైక్ ఈ టైప్లోనే ఉంటాయి చూడండి, ఒకటి గుర్తు రావట్లేదు పేరు, వాము కానీ వేసుకోండి. వీటిని అయితే కలిపేసుకున్న తర్వాత సింపుల్ అండి, చిన్నపిల్లలకి చేసి పెడితే భలే లైక్ చేస్తారు. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే బాబు కోసం కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు. ఇప్పుడైతే దీన్ని ఏం చేద్దాము చూడండి. ఇప్పుడైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేశాను నేను, అంటే ఫస్టే పెట్టేశాను అది కలిపేటప్పుడు. ఇందులో కొంచెం గీ వేసుకుందాం. మీరు బటర్ కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అది వాడుకోండి. నేనైతే గీ వాడుతున్నాను. గడ్డగా అయిపోయింది చూడండి, కొంచెం వాడుతున్నాను. ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యినిద్దాం, అంటే కొంచెం అతుక్కోకుండా ఉంటుంది కదా, అందుకోసం. చూడండి, సిమ్లో పెట్టానండి నేను, హైలో పెట్టలేదు మంట. మీరు కూడా అలా సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం తొందరగా మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది. అంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది కదా, అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసేయడమే. ఒకటి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి, అంటే కొంచెం అంత మందంగా ఉండాలి. అంత మందంగా ఉంటేనే అది మనకు సెట్ అవుతుంది. అంత మందంగా వేసేసి దీని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనిద్దాము.
చూడండి నేనైతే మూత పెట్టి సిమ్లో మగ్గిచ్చేస్తా, అంటే లోపలంతా బాగా ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత నేను తీసి ఇంకొంచెం గీ, చూడండి కొంచెం గీ దీని మీద పెడితే కొంచెం మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత దీని మీద వేస్తాను. చూడండి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద, అంటే ఇది టోటలీ మొత్తము గీతోనే కాబట్టి సూపర్గా ఉంటుంది టేస్ట్. గీ తింటే లావు అవుతారు అనుకుంటారు, కానీ గీ తింటే ఏం లావు గారండి. అట్లా అయ్యే పని అయితే నార్త్ ఈస్ట్లో గీ లేకుండా అసలు ఏ వంట చెయ్యరు. ఎక్కువ శాతం నార్త్ ఈస్ట్ మొత్తం గీతోనే చేస్తారు. వాళ్ళు మరి సన్నగా ఉంటారు కదండి, రాజస్థాన్ వాళ్ళంతా గీ లేనిది తినరు కదా, సన్నగానే ఉంటారు. కాబట్టి వాడేదాన్ని బట్టి వాడితే సరిపోతుంది. ఇప్పుడైతే వీడియో అది మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, సౌండ్ విన్నారా? దీన్ని ఇప్పుడు వెనక్కి తిప్పుదాము. చూసారు కదా ఎంత మందంగా ఉందో. ఇప్పుడు మూత పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కాకపోతే నేను పెడతాను, అంటే లోపల కొంచెం మందం ఉంటుంది కదండి, అందుకోసం కొంచెం ఉడకనియాలి కాబట్టి మూత పెడుతున్నా. మళ్ళీ ఒక్క 2 మినిట్స్, అటు ఒక 2 మినిట్స్ ఇటు ఒక 2 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. చూడండి పైకి ఉబ్బింది కొంచెం. ఆ పక్క కాలింది, ఈ పక్క అంత కాలేదు కదా. మళ్ళీ కొంచెం మనకి ఎర్రగా కావాలంటే కొంచెం సేపు కాల్చుకోవచ్చండి, అంటే కొంచెం మంట ఎక్కువ పెడితే ఎర్రగా అవుతుంది. గీ కావాలంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. ఇది గడ్డగా అయ్యింది, అసలు వేయాలంటేనే అతుక్కపోతుంది. ఇది ఇంట్లో చేసిన నెయ్యి, అంటే ఆవు నెయ్యి కాదు. ఇప్పుడైతే ఒక్క రౌండ్ ఎర్రగా కాలేంత వరకు కాలిద్దాం. తిప్పుదాము. చూడండి కొంచెం ఎర్రగా అయింది కదా, ఇంకా అయిపోయినట్టే అండి. ఇప్పుడైతే ప్లేటింగ్ చేసేద్దాం. చూడండి ప్లేటింగ్ చేసేసా, అంటే ప్లేట్ కంటే ఎక్కువ ఉంది కదా, ప్లేట్ అంత ఉంది, కాలుతుంది. చూడండి ఇంత మందం ఉంది వెనుక వైపు. ముందు దీన్ని ఏదైనా చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే చూపిస్తా. కాలిపోతుందబ్బా, కాలిపోతుంది. చూడండి ఎట్లా ఉందో. కాలిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ వేస్తే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు. దీన్నైతే ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందబ్బా. నేనైతే ఏం పచ్చడి వేస్తున్నానంటే మన పండు మిర్చి పచ్చడి, నా ఫేవరెట్. చూడండి చాలా బాగుంటుంది పచ్చడితో తింటే. చూస్తున్నారు కదా అలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి ఆల్ అని నొక్కండి. నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ రూపంలో అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.